ఓకే, ఇక్కడ మన ముందు హాట్ సీట్లో సోమిరెడ్డి గారు కూర్చుని ఉన్నారు. 43 సంవత్సరాలు, కోదాడి నుంచి వచ్చారు, ఎంఏ చేశారు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. ఇక్కడ గెలుచుకున్న మొత్తంతో తన ఎడ్యుకేషనల్ అకాడమీని మరింత అభివృద్ధి చేయటమే ఆయన ధ్యేయం. సోమిరెడ్డి గారు, మీ మీద మా టీం ఒక వీడియో షూట్ చేశారు, అది ఒకసారి చూద్దాం. వీడియో ప్లీజ్. నా పేరు సోమిరెడ్డి, మాది నల్గొండ జిల్లా బక్కమంతలగూడెం మా స్వగ్రామం. మా నాన్నగారి పేరు అంతిరెడ్డి, మా అమ్మ లక్ష్మమ్మ, మా మిస్సెస్ పేరు రమాదేవి. నాకు 2 పిల్లలు. ప్రొవిషనల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. 1996లో రిక్రూట్ అయ్యాను. నేను చదువు మాత్రమే మన జీవితంలో అత్యున్నత స్థాయికి చేర్చే గొప్ప సాధన అని చెప్పేసి నేను గ్రహించడం జరిగింది. ఆ కసితోటే తను బాగా కష్టపడి డిగ్రీలో గోల్డ్ మెడల్ సంపాదించడం, తర్వాత స్టేట్ ర్యాంక్లో గ్రూప్స్ జాబ్ సంపాదించడం జరిగింది. గ్రామానికి ఏదైనా చేయాలనే ఆలోచనతో మా గ్రామంలో 50,000 రూపాయలు పెట్టి లైబ్రరీ స్థాపించడం జరిగింది. అదేవిధంగా గ్రామ అభివృద్ధికి ఒక ఎకరం ల్యాండ్ ఇవ్వడం కూడా జరిగింది. సో సోమిరెడ్డి అన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం కోసము 2003 విద్యా సంవత్సరంలో ఈ తేజ విద్యా సంస్థల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. యాక్చువల్గా మాకు ఈ విద్యాలయం స్థాపించక ముందు వరకు 2 పిల్లలు. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు మాకు 300 మంది పిల్లలు ఉన్నారండి. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. నా రోల్ మోడల్, ఇన్స్పిరేషన్ అని మా నాన్నే. జాబ్లో తనకి యాక్చువల్గా సాటిస్ఫాక్షన్ లేదు. ఇక్కడ తను చాలా ఆనందంగా ఉంటారు. తను ఆనందంగా ఉండే పని చేస్తూ ఉంటే నాకు ఆనందంగా ఉంది. నా యొక్క అంతిమ ధ్యేయం మంచి విద్యా సంస్థలు స్థాపించాలనేది. అన్ని దానాలకి విద్యాదానం కూడా చాలా గొప్పదంటారు. అలాంటి విద్యాదానం చేస్తూ మీ వితరణ చూపించుకున్నారు. నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడ స్వాగతం పలుకుతున్నాను. ఇప్పుడు మీతో పాటు మీ కంపానియన్ గా ఇక్కడ ఎవరెవరు వచ్చారు? మిస్సెస్ రమాదేవి. నమస్తే అమ్మా. నమస్తే. బాబు ధనుష్. హాయ్ ధనుష్. శ్రీ మహా. హాయ్ శ్రీ. శ్రీ మహా, చాలా బాగుంది పేరు, కొత్తగా. ఓకే, మీలో ఎవరు కోటీశ్వరుడు? ఈ ఆట మీ అందరికీ బాగా తెలిసిన ఆటే. ఇక్కడ ఒకసారి మీకోసంగా గేమ్ రూల్స్ చదువుతాను. 1 నుంచి 15 వరకు ప్రశ్నలు ఉంటాయి. 1000 నుంచి ₹1,00,00,000 దాకా గెలుచుకునే అవకాశం ఉంటుంది. మొదటి 5 ప్రశ్నలకు 45 సెకండ్ల టైం లిమిట్ ఉంటుంది. అలాగే 6 నుంచి 10వ ప్రశ్న వరకు 60 సెకండ్ల టైం లిమిట్ ఉంటుంది, 1 నిమిషం. ఆ తర్వాత 11 నుంచి 15వ ప్రశ్న వరకు నో టైం లిమిట్. ఇక్కడ 5వ ప్రశ్న దగ్గర 10వ ప్రశ్న దగ్గర 2 సేఫ్ ల్యాండింగ్ ప్లేసెస్ ఉంటాయి. 5వ ప్రశ్న దగ్గర 10,000, 10వ ప్రశ్న దగ్గర 3,20,000. ఇక్కడ మీకు 3 లైఫ్ లైన్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ చెప్పండి, ఆ 3 లైఫ్ లైన్స్ ఏమిటో మీరు చెప్పండి ఒకసారి. ఆడియన్స్ పోల్. ఫోన్ ఏ ఫ్రెండ్. 50-50. గుడ్. బట్ ఏమైనా ఆట ఆడే సమయంలో మీరు ఇంకా వద్దు అనుకుంటే అక్కడి నుంచి క్విట్ అయ్యే అవకాశం మీకుంది. అంతవరకు ఎంత గెలుచుకున్నారో ఆ మొత్తంతో మీరు వెనుతిరగచ్చు. అది క్లియర్? మీరు ఎంత ఎక్సైటింగ్ ఉన్నారో తెలియదు, కానీ మీరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ అవటం అన్నది నాకు తెలియని ఎక్సైట్మెంట్ ఉంది. కారణం, మా నాన్నగారు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సూపరింటెండెంట్గా పనిచేశారు. ఎందుకు ఈ క్షణంలో ఐఎమ్ సో ఎమోషనల్. నాన్నగారు గుర్తుకొస్తున్నారు. చాలా సంతోషం. మిమ్మల్ని హాట్ సీట్ కి ఆహ్వానించిన దగ్గర నుంచి నాన్నగారే నా మనసులో మెదులుతూ ఉన్నారు. సో ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు నాకు ఉండాలని, మీరు గెలవాలని ఆయన బెస్ట్ విషెస్ చెప్తుండగా నేను ఊహించుకుంటూ ఇది ప్రారంభిద్దాం. సో లెట్స్ ప్లే మీలో ఎవరు కోటీశ్వరుడు. ఓకే, ఆడియన్స్ పోల్ వచ్చినప్పుడు మాత్రమే మీ ఓటింగ్ ప్యాడ్స్ తోటి మీరు ఆడటం కాదు. ప్రతి ప్రశ్నకు మీరు సమాధానం నొక్కుతూ ఉండొచ్చు. ఎవరు ఏమి నొక్కారు అన్నది మాకు తెలిసిపోతుంటుంది. ఆ ఫీడ్బ్యాక్ తోటి అవసరం అనుకుంటే నేను అది బయట పెట్టచ్చు కూడా. సో టుగెదర్ విల్ ప్లే మీలో ఎవరు కోటీశ్వరుడు. ఓకే, అన్నయ్య అని పిలవచ్చా?
డెఫినెట్లీ అండి. ఎందుకంటే పిలవండి. మా విద్యాలయంలో కూడా సార్ అనే పదం ఉండదండి. అందరిని అన్నయ్య అక్క అని పిలుస్తారు పిల్లలు కూడా. తమ్ముడు గారు ఆడాడదామా? రెడీ అన్నయ్య. రైట్. మాస్టర్ గారు, మొదటి ప్రశ్న 1000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అనే శ్లోకం ఎవరిని కీర్తిస్తుంది? ఆప్షన్స్ ప్లీజ్. ఏ వినాయకుడు, బి విష్ణువు, సి శ్రీరాముడు, డి బ్రహ్మ. ఏ లార్డ్ గణేష, బి లార్డ్ విష్ణు, సి లార్డ్ రామ అండ్ డి లార్డ్ బ్రహ్మ. ఈ వక్రతుండ అనే పదం వినాయకుడికి అనుకుంటున్నా సార్. నేనైతే వినాయకుడు అంటుడని అనుకుంటున్నాను. వినాయకుడు కావాలి, వినాయకుడే. చెప్పండి. ఆన్సర్ ఫిక్స్ ద ఏ. ఓకే మాస్టర్జీ, ఫిక్స్ ఏ వినాయకుడు. ఇట్స్ ద రైట్ ఆన్సర్. మొదటి ప్రశ్న వినాయకుడు తలుచుకుంటూ ప్రారంభించావు కాబట్టి ఆయన ఆశీస్సులతోటి మీరు నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళిపోతారన్న ఆశాభావంతో నేనున్నాను. ఓకే, రెండవ ప్రశ్న మాస్టర్జీ, ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. వీటిలో దేనిని ముక్కలుగా కోసి వేయించి చిప్స్ గా ఆస్వాదిస్తారు? ఆప్షన్స్ ఆర్ ఏ సీతాఫలం, బి అరటికాయ, సి ద్రాక్ష, డి పుచ్చకాయ. ఏ కస్టర్డ్ యాపిల్, బి బనానా, సి వాటర్ మిలన్. ఆన్సర్ వచ్చేసి అంటే సీతాఫలం కాదు సార్, ద్రాక్ష కూడా కాదు, పుచ్చకాయ కూడా చేయడానికి ఛాన్స్ లేదు, అరటికాయ చేస్తారు. ఆన్సర్ ఫిక్స్ ద ఆన్సర్ బి సార్. బి అన్నయ్య ఆన్సర్. ఓకే అన్నయ్య. మాస్టర్జీ, ఫిక్స్ బి అరటికాయ. ఇట్స్ రైట్ ఆన్సర్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చిరు విరామం. ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం. డోంట్ గో అవే. వెల్కమ్ బ్యాక్. మన ముందు హాట్ సీట్ లో సోమిరెడ్డి గారు, 43 సంవత్సరాలు, కోదాడ నుంచి వచ్చారు. ఎంఏ పట్టభద్రులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ లో ఆయన సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు. చాలా చక్కగా ఆడుతున్నారు. ఇక ఆటలకు వెళ్ళిపోదాం. మూడవ ప్రశ్న 3000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. వీటిలో దేనిని తెలుగులో మధుమేహం అని పిలుస్తారు? ఆప్షన్స్ ఆర్ ఏ ఆర్థరైటిస్, బి మైగ్రేన్, సి డయాబెటీస్, డి బ్లడ్ ప్రెషర్. సారీ, బ్లడ్ ప్రెషర్ కాదు, మైగ్రేన్ కూడా కాదు. రక్తపోటు బ్లడ్ ప్రెషర్ అంటే, మైగ్రేన్ అంటే తలనొప్పి, ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు, డయాబెటీస్ అంటే మధుమేహం. యాక్చువల్ డయాబెటీస్. సి ఆన్సర్ ఫిక్స్ సార్, డయాబెటీస్. ఓకే మాస్టర్జీ, ఫిక్స్ సి డయాబెటీస్. ఇట్స్ ద రైట్ ఆన్సర్. నాలుగవ ప్రశ్న 5000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. ఈ ఆడియో క్లిప్ విని ఆ పాట ఏ సినిమాలోదో చెప్పండి. ఆడియో క్లిప్ వినిపించండి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఆప్షన్స్ వెళ్దామా? వెళ్దాం సార్. ఆప్షన్స్ ప్లీజ్. ఏ అరుణాచలం, బి దళపతి, సి ముత్తు, డి నరసింహ. ఈ పాట అయితే రజనీకాంత్ సినిమా సార్, రజనీకాంత్ అనుకుంటున్నా. కాకపోతే నరసింహ దళపతి అనేది కొంచెం డౌట్ ఉంది. అరుణాచలం కాదు, ముత్తు కూడా కాదు సార్. మీకు లైఫ్ లైన్స్ ఉన్నాయి? అదే సార్, దళపతి సార్, దళపతి సినిమాలో ఈ పాట. బి ఆన్సర్ ఫిక్స్. బి. షూర్? షూర్ సార్. డౌట్ లేదుగా? లేదు లేదు. ఫిక్స్ చేయమంటారా? ఫిక్స్ చేయండి. ఓకే మాస్టర్జీ, ఫిక్స్ బి దళపతి. రైట్ ఆన్సర్. సో
మీరు సినిమాలు బాగా చూసేవాళ్ళని విన్నా, నిజమేనా? చాలా. ఆహా, ఆ నాలెడ్జ్ ఇదిగో ఇప్పుడు ఇలా ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ లో దాదాపు నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో 250 సినిమాలు చూశాను. మై గాడ్. ఇంటర్మీడియట్ లో తెలుగు తప్ప అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యా సార్. ఆ తర్వాత నాన్నగారు వ్యవసాయం చేసేవాళ్ళు, ఇంటికి పిలిపించారు. ఇక వేరే మార్గం లేదు కాబట్టి వ్యవసాయ కుటుంబం, వ్యవసాయం చేసుకుంటూ ఒక సంవత్సరం అప్పట్లో ట్రాక్టర్లు వరక దున్నేవాళ్ళం, సాలు ఇరవాళ్ళు దున్ని అర్థమైపోయింది ఈ కష్టం ఏదో చదువులో పడితే జీవితం చాలా బాగుంటుందని చెప్పేసి రియలైజ్ అయిన క్షణాలు అవి. అలాగని సినిమాలని వదిలిపెట్టా. ఆ తర్వాత కూడా సినిమా నుంచి చాలా నేర్చుకున్నాను నేను నా జీవితంలో. సినిమా నుంచి చాలా నేర్చుకున్నాను. అందులో పర్టికులర్గా మీరు నటించిన సినిమా స్వయం కృషి నా లైఫ్లో ఎప్పటికి కూడా మెమరబుల్ థింగ్ అనమాట. ఎందుకంటే కష్టపడితే జీవితంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు అని చూపించిన సినిమా. చాలా మంచి సందేశం ఉన్న సినిమా. రుద్రవీణ మనం సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలి, అందరూ సమానమే సొసైటీలో అనే ఒక భావాన్ని నాకు నేర్పిన సినిమా అది. నా డిపార్ట్మెంట్లో నిజాయితీగా ఉంటున్నా అంటే నాకు ఠాగూర్ కూడా ఒక ఇన్స్పిరేషన్. అది మనమే రోల్ మోడల్గా ఉండాలి మన పిల్లలకి. నా పిల్లలు ఈరోజు మంచి చదువుకొని, మా బాబు ఇప్పుడు పూణేలో చదువుతున్నాడు, నా 34 లక్షల రూపాయల స్కాలర్షిప్ వచ్చింది తనకి. గుడ్. మాస్టర్జీ, 5th క్వశ్చన్, 10,000 రూపాయల క్వశ్చన్ ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. 2016 నవంబర్లో రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన నూతన 2,000 రూపాయల నోటు వెనక భాగంలో వీటిలో ఏది ముద్రించబడి ఉంది? ఆప్షన్స్ ఆర్: ఏ మేక్ ఇన్ ఇండియా లోగో, బి భారత్ మాతా, సి మంగళయాన్, డి రాష్ట్రపతి భవన్. ఏ మేక్ ఇన్ ఇండియా లోగో, బి భారత్ మాతా, సి మంగళయాన్, డి రాష్ట్రపతి భవన్. భారత్ మాత అయితే లేదు సార్, రాష్ట్రపతి భవన్ కూడా ఉండదు. అయితే ఏలో సిలో ఆన్సర్ మేక్ ఇన్ ఇండియా లోగో, మంగళయాన్ సార్. మార్స్ మీద మంగళయాన్ మంగళయాన్ అన్నయ్య, మంగళయాన్ సి ఫిక్స్ అయ్యా అన్నయ్య. షూర్ అనుకుంటే షూర్ అన్నయ్య, మంగళయాన్ ఫిక్స్ చేయమంటారా? అన్నయ్య. ఓకే మాస్టర్జీ, ఫిక్స్ సి మంగళయాన్. సి మంగళయాన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, సేఫ్ ల్యాండింగ్ వచ్చేసారు మీరు. ఇంతవరకు ఒక లైఫ్ లైన్ వాడుకోలేదు కాబట్టి నాకు చాలా ఆశగా ఉంది మీరు ఖచ్చితంగా మంచి అమౌంట్ తో ఇక్కడి నుంచి వెళ్తారని. సంతోషం సార్. ఓకే అన్నయ్య ఒకటి అడగాలి. ప్లీజ్. సినిమాలో చాలా సందర్భాల్లో మీ డైలాగులు చాలా సంతోషపడ్డాము. ఒక నిజ జీవితంలో అంటే రియల్గా ఒక డైలాగ్ మీ ద్వారా వినాలని, అందులో ఇంద్ర సినిమాలో. కాదండి, నేను మిమ్మల్ని ప్రశ్నలు అడగాలనుకుంటుంటే మీరు నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు. తమ్ముడు యొక్క విన్నపం, ఒక కోరిక. రాననుకున్నారా, రాలేననుకున్నారా? కాశీకి పోయాడు, కాషాయ మనిషి అయిపోయాడు. వారణాసికి పోయాడు, వరుస మార్చుకున్నాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడు. చాలా నాకు ₹1 కోటి గెలవపోయినా నేను బాధపడిన, కానీ లేదు ఇంత ఎదురు కూర్చొని ఒక డైలాగ్ నిన్నంటే అది 100 కోట్లతో సమానం. సరేనండి, ఆయనకి 1 కోటి కాదు 100 కోట్ల సమానం వచ్చేసింది. ఇంకా ఆట ముగించి వెళ్ళిపోతారండి. వెళ్ళిపోదామా? తమ్ముని గెలిపించే బాధ్యత మీదే. అంటే ఆడాలి. చాలా స్మార్ట్ గా ఉన్నారు. ఓకే, ఆడేద్దాం. 6వ ప్రశ్న మాస్టర్జీ, ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. వీటిలో ఏ దేశాన్ని ఓడించి భారత్ 2016 జూనియర్ హాకీ ప్రపంచ కప్ గెలిచింది? Whom did India beat to win the 2016 Junior Hockey World Cup? Options are: A. Spain, B. Belgium, C. Australia, D. Argentina. అన్నయ్య, ఇది ప్రపంచంలో హాకీ బాగా ఆడేది ఆస్ట్రేలియా వాళ్ళు. అర్జెంటీనా కూడా బాగానే ఆడుతుంది. అయితే బెల్జియము ఆస్ట్రేలియా, అర్జెంటీనా ఫైనల్ సెమీఫైనల్స్. గెస్ట్ చేయకుండా లేదు, బెల్జియం. నాకు గుర్తున్నంత వరకు ఆస్ట్రేలియా బెల్జియం రెండిట్లల్లో
బెల్జియానికి ఎక్కువ ఓటు, ఎందుకంటే కన్ఫర్మ్ గా తెలిస్తే చెప్పండి. ఏంటంటే ఆస్ట్రేలియా రావాలి ఫైనల్, కానీ బెల్జియం వచ్చింది. ఇండియా వాళ్ళు బెల్జియం ఓడించే ఫైనల్కి వచ్చారు. బెల్జియం ఫిక్స్ అన్నయ్య బి, నేను అనుకుంటా. మీ ఇంకా లైఫ్ లైన్స్ ఉన్నాయి? లేదు లేదు లేదు, ఇది బెల్జియం అయితే నేను చదివాను. షూర్ ఫిక్స్ అయ్యాను ఆన్సర్. ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ బి బెల్జియం. బి బెల్జియం రైట్ ఆన్సర్. బెల్జియం ని ఇండియా బీట్ చేసింది. మనకి ప్రీవియస్ గా 2001లో మనం గెలుచుకున్నాం. 15 years బ్యాక్. 15 years బ్యాక్. ఆరో ప్రశ్న 20,000 రూపాయలు గెలుచుకున్నారు. లైఫ్ లైన్స్ అలాగే ఉన్నాయి. షాల్ యూ కంటిన్యూ? తప్పకుండా. ఓకే మాస్టర్ జీ, 7వ ప్రశ్న 40,000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. వీరిలో పుట్టినప్పుడు కోమలవల్లి అనే పేరు పెట్టబడిన వారు ఎవరు? విచ్ ఆఫ్ దీస్ పర్సనాలిటీస్ వాజ్ గివెన్ ద నేమ్ ఆఫ్ కోమలవల్లి ఎట్ బర్త్? ఆప్షన్స్ ప్లీజ్. ఏ ఎంఎస్ సుబ్బులక్ష్మి, బి జయలలిత, సి జయప్రద, డి కోవై సరళ. కోవై సరళ కాదన్నయ్య, జయప్రద కూడా కాదు, జయప్రద పేరు కూడా వేరే. ఎంఎస్ సుబ్బలక్ష్మిది 100 సంవత్సరాలు అయింది ఈ సంవత్సరం. ఆమె పుట్టి 100 సంవత్సరాలు అయితే 100 years అవుతుంది సుబ్బలక్ష్మి గారు పుట్టి. జయలలిత మొన్ననే చనిపోయారు. జయలలిత పేరే కోమలవల్లి కరెక్ట్, జయలలితనే. ఎందుకంటే జయలలిత మొన్న చనిపోయినప్పుడు కూడా చదివాను నేను, ఆమె పుట్టినప్పుడు కోమలవల్లి అనే పేరు పెట్టారు. సుబ్బలక్ష్మి గారికి ఆ పేరు ఫస్ట్ నుంచి ఉన్నది. కోవై సరళ, జయప్రదకి అయితే వేరే పేర్లు ఉన్నాయి, కానీ ఈ కోమలవల్లి అయితే కాదు. బి ఫిక్స్ అన్నయ్య, బి ఫిక్స్. అంటే మీరు తీసుకోదు, చాలా బాగా ఆడుతున్నారు. షూర్ అన్నయ్య, షూర్. ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ బి జయలలిత. అన్నయ్య భయపెట్టకండి. జయలలిత గారు స్వర్గంలో ఎక్కడున్నారో వారి ఆశీస్సులతోటి మీరు 40,000 రూపాయలు గెలుచుకున్నారు. బి జయలలిత రైట్ ఆన్సర్. ఓకే మాస్టర్ జీ, 8th క్వశ్చన్, 80,000 రూపీస్ క్వశ్చన్. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. రెండు 2014 సాధారణ ఎన్నికలలో వారణాసి కాకుండా నరేంద్ర మోడీ మరే ఇతర లోక్సభ స్థానంలో గెలుపొందారు? అపార్ట్ ఫ్రమ్ వారణాసి, విచ్ అదర్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ did Narendra Modi contest and win in the 2014 general elections? Options are A. Rajkot, B. Gandhinagar, C. Surat, D. Vadodara. ఇప్పుడైతే A. Rajkot, B. Gandhinagar, C. Surat, D. Vadodara. రాజ్కోట్ కాదన్నయ్య, అంటే తను ఇప్పుడు ప్రజెంట్ అయితే వారణాసి నుంచి ఉన్నాడు, కాశీ. సూరత్ గుజరాత్ నుంచే గెలిచాడు తనైతే. గుజరాత్ ఒక కాన్స్టిట్యున్సీ. గుజరాత్లో సూరత్, వడోదర అంటే బరోడా, యాక్చువల్ బరోడా, సూరత్. షూర్ అయితే చెప్పండి, మీ ఇంకా లైఫ్ లైన్స్ ఉన్నాయి. వడోదర ఫిక్స్ చేయండి. వడోదర. షూర్? కాన్ఫిడెంట్? ఫిక్స్ చేయమంటారా? ఫిక్స్ చేయండి. ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ డి వడోదరా. ఎందుకంటే అది దాని పేరు బరోడా, పాత పేరు. ఇప్పుడు వడోదర అంటారు. ఆయన రెండిట్లలో అయితే ఆయన వదిలిపెట్టేసుకున్నాడు. ఇప్పుడు వడోదరను వదులుకొని వారణాసి నుంచే తను ఎంపీగా, ప్రధానమంత్రిగా ఉన్నాడు. నాకు గుర్తున్నంత వరకు వడోదరనే. That's Vadodara. D is the right answer. నరేంద్ర మోడీ గారు మధుసూదన్ మిస్త్రీ అనే ఆయన్ని 5.7 లక్షల ఓట్లతోటి ఓడించారు. అఫ్ కోర్స్ వారణాసిలో మీకు తెలుసు అరవింద్ కేజ్రీవాల్ మీద ఆయన గెలిచారు. సో గుడ్. ఇంతవరకు లైఫ్ లైన్ అలాగే ఉన్నాయి, ఏది వాడుకోలేదు. అంటే మీరు లైఫ్ లైన్ వాడుకోవాలి అన్నయ్య.
మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ లో దాని అవసరం లేకుండానే ₹1,00,00,000 గెలిచేస్తాను ఆశాభావంతో చాలా నేను ఉన్నాను. మీ ఆశీస్సులు అండి. గాడ్ బ్లెస్ యూ. ఓకే, చాలా బాగా ఆడుతున్నారు. మీ గురించి నేను విన్నాను ఒకటి, ఏదో ఇందిరాగాంధీ గారికి ఆనాడు నెహ్రూ గారు లెటర్స్ రాసినట్టు జైలు నుంచి మీరు మీ కుమారుడు దూరంగా చదువుకున్న సమయంలో మీరు కొన్ని ఉత్తరాలు మీ కొడుకు రాశారని విన్నాను. స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం పిల్లలు చదువుకోవాలని బాగా కోరిక. దానివల్ల నా బాబుని 6-7 తరగతిలో రిషి వ్యాలీ వాళ్ళది జిడ్డు కృష్ణమూర్తి వాళ్ళ స్కూల్ కాంచీపురం దగ్గర ఉన్నటువంటి దాంట్లో చదివించాను 6th 7th క్లాస్లో. ఆ టైంలో దూరంగా ఉండటం వలన మన యొక్క అనుబంధాలని చెప్పుకోవడం కోసం, తనకి దూరంగా ఉన్న ఫీలింగ్ తనకు పోవటానికి నాకు పోవటానికి ఉత్తరాలను ఒక ఆయుధంగా చేసుకున్నాను. ప్రతిరోజు ఒక పోస్ట్ కార్డు రాయటం ప్రారంభించి 2 సంవత్సరాలు దాదాపు 320 పోస్ట్ కార్డ్స్ నేను పోస్ట్ చేశాను. గుడ్ అండి, వెరీ గుడ్. ఓకే, సోమిరెడ్డి గారు మీకు సర్ప్రైజ్ చిన్న వీడియో ప్లే చేస్తాం, చూడండి. మా డాడీకి స్పెషల్ టైప్ ఆఫ్ స్కూల్స్ అంటే చాలా ఇష్టం. దాదాపు ఇండియాలో చాలా స్కూల్స్కి వెళ్ళారు. అందులో ఒక స్కూల్ పాఠశాల చెన్నైలో. నన్ను 6th క్లాస్లో ఉన్నప్పుడు అక్కడ జాయిన్ చేశారు. ఫస్ట్ డే నుంచి నాకు ప్రతిరోజు లెటర్స్ రాసేవారు అనమాట. ప్రతి ఒక్కటి డిఫరెంట్గా ఉండేవి. తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్లో బొమ్మలతోటి నా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా హెల్ప్ చేశాయి లెటర్స్. స్టాఫ్ మొత్తం చదివారు. ప్రిన్సిపల్ కూడా వీక్లీ తీసుకొని చదివేవారు అనమాట. నేను చదివే బుక్స్ కంటే ఈ లెటర్స్ నుంచే నాకు ఎక్కువ నాలెడ్జ్ వచ్చింది అని చెప్పేవారు. లెటర్స్ కోసం నేనే కాకుండా మా ఫ్రెండ్స్, మా టీచర్స్, పోస్ట్ మ్యాన్ కూడా ఎదురు చూసేవారు. These letters had a big influence over me, and like they made me think that my father had a huge responsibility over me to let me know that there are so many things out there in the world and that I should know them. ధనుష్, సో ఇంత చక్కగా నిన్ను గైడెన్స్ ఇచ్చే డాడీ నీకు ఉండడం అనేది నిజం చాలా అదృష్టవంతుడు. Yeah, I'm actually proud of him. బాబు అప్పుడు దూరంగా ఉండేనే ఫీల్ అయ్యాను, కానీ అది ఎంత దగ్గర చేస్తే నేను అనుకోలేదు. ఉత్తరాలు అనేది నాకు డ్రాయింగ్ కూడా రాదు యాక్చువల్గా. నా కొడుకు కోసం నేను డ్రాయింగ్ నేర్చుకున్నాను. సోమిరెడ్డి గారు, మీ ఉత్తరం మహత్తరం. ఓకే సోమిరెడ్డి గారు, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే, ఇప్పుడు ₹80,000 గెలుచుకున్నారు. రాబోయే ప్రశ్న 9వ ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. 2010లో మరణించిన మిద్దె రాములు వీటిలో ఏ కళారూపాల్లో నేర్పరి? మిద్దె రాములు, who passed away in 2010, was an expert in performing which of these? Options please. A. కూచిపూడి, B. శివతాండవం, C. ఒగ్గు కథ, D. తోలు బొమ్మలాట. కూచిపూడి అయితే కాదన్నయ్య, నాకు తెలిసినంత కూడా కూచిపూడి అని పేరు లేదు. శివతాండము తెలంగాణ రాష్ట్ర నృత్యం, శివతాండం కూడా కాదు. అయితే తోలు బొమ్మలాట, ఒగ్గు కథ, మిద్దె రాములు, ఒగ్గు కథ 100% ఒగ్గు కథ. సి ఆన్సర్, సి ఫిక్స్ అన్నయ్య. 100%. ఒగ్గు కథ చదివాను నేను. మీ ఇంకా 22 seconds టైం ఉంది. Life వేరే lines ఉన్నాయి? ఆప్షన్స్ కావు. మిద్దె రాములు, ఒగ్గు కథ. ఆయనకు అవార్డు కూడా ఇచ్చారు. షూర్. ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ సి ఒగ్గు కథ. వెల్ డన్. గుడ్ గోయింగ్. మన తెలుగు సంస్కృతి సంప్రదాయాల్లో ఒగ్గు కథ అనేది చాలా ప్రాచీనమైనటువంటి ఆర్ట్ ఫామ్. సో మిద్దె రాములు గారు ఈ కళకు ఒక అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చారు. ఒగ్గు అంటే శివుడి చేతులు ఉన్న ఢమరకం. ఫ్రెండ్స్, చూడమే కాదు, మీరు కూడా ఆడొచ్చు. ఎయిర్టెల్ ప్రశ్న మాది, 10,000 మీది. హాట్ సీట్లో ఆడుతున్న సోమిరెడ్డి గారే కాదు, ఇంట్లో కూర్చున్న మీరు కూడా డబ్బులు గెలుచుకునే అవకాశం ఉంది. మీ ప్రశ్న: ఈ పువ్వులలో సాధారణంగా తెలుపు రంగులో ఉండేవి ఏవి? విచ్ ఆఫ్ దీస్ ఫ్లవర్స్ ఈజ్ యూజువల్లీ వైట్ ఇన్ కలర్? ఆప్షన్స్: ఏ కనకాంబరం, బి మల్లె, సి మందారం, డి పొద్దు తిరుగుడు పువ్వు. ఏ కనకాంబరం, బి జాస్మిన్, సి హైబిస్కస్, డి సన్ఫ్లవర్. SMS ద్వారా సమాధానం పంపేందుకు
APM స్పేస్ మీ సమాధానం ఆప్షన్ A or B or C or D టైప్ చేసి 509095 కి SMS చేయండి. ఈ అవకాశం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. షరతులు వర్తిస్తాయి. మరిన్ని వివరాలకు mek.matv.com కి లాగిన్ అవ్వండి. ఎయిర్టెల్ ప్రశ్న మాది 10,000 మీది కాంటెస్ట్ లో పాల్గొన్న వారిలో వారానికి 5 లక్కీ విన్నర్స్ కి మెగాస్టార్ తో కలిసి డిన్నర్ చేసే మెగా అవకాశం. డోంట్ మిస్ దిస్ ఛాన్స్. సెకండ్ సేఫ్ ల్యాండింగ్ కి వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చిరు విరామం. ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం. డోంట్ గో. వెల్కమ్ బ్యాక్. నా ఎదురుగా హాట్ సీట్ లో 43 సంవత్సరాల సోమిరెడ్డి గారు కూర్చుని ఉన్నారు. చాలా బాగా ఆడుతున్నారు. ఇంతవరకు ఒక్క లైఫ్ లైన్ కూడా ఆయన వినియోగించుకోలేదు. అండ్ నా మొదటి కంటెస్టెంట్ ఇంత ఇదిగా ఆడుతుంటే నాకు చాలా గర్వంగా, ఉత్సాహంగా ఉంది. షల్ వి గో ఫర్ 10th క్వశ్చన్? రైట్, ఓకే. మాస్టర్ జీ, 10వ ప్రశ్న 3,20,000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. ఈ ఖండాల్లో భూమధ్య రేఖచే దాదాపు 2 సమభాగాలుగా విడదీయబడినది ఏది? విచ్ ఆఫ్ దిస్ కాంటినెంట్స్ ఈజ్ రఫ్లీ డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ బై ద ఈక్వేటర్? ఆప్షన్స్ ప్లీజ్. ఏ ఆఫ్రికా, బి యూరప్, సి దక్షిణ అమెరికా, డి ఆసియా. ఏ ఆఫ్రికా, బి యూరప్, సి సౌత్ అమెరికా, డి ఏషియా. యూరోప్ లోంచి అసలు పోదన్నయ్య, భూమధ్య రేఖ పోదు. ఆసియా నుంచి పోద్ది కానీ ఇండోనేషియా నుంచి పోద్ది, కాబట్టి అది కూడా కాదు. అయితే ఆఫ్రికా అండ్ దక్షిణ అమెరికా. దక్షిణ అమెరికాలో కూడా బ్రెజిల్ నుంచి పోతుంది. బ్రెజిల్ నుంచి పోద్ది కాబట్టి ఆల్మోస్ట్ నార్త్ సైడ్, కాబట్టి దక్షిణ అమెరికా కూడా కాదు. నో డౌట్ ఆఫ్రికా. ఎందుకంటే ఆఫ్రికాల మధ్య నుంచి పోద్ది కాంగో, బాగా గుర్తు. కాబట్టి ఆఫ్ ఆఫ్ ఉంటుంది, పైన కింద. ఆఫ్రికా కరెక్ట్ ఆన్సర్. ఫిక్స్ ద ఏ. షూర్ ఫిక్స్ చేయమంటారా? లైఫ్ లైన్స్ అలాగే ఉన్నాయి. ఏం అవసరం లేదు, దీనికైతే అవసరం లేదు. ఓకే మాస్టర్ గారు, ఫిక్స్ ఏ ఆఫ్రికా. యూరప్ కాదన్నారు, ఆసియా కాదన్నారు, దక్షిణ అమెరికా కాదని ఎట్లాగా అరైవ్ అయ్యారు? దక్షిణ అమెరికాలో ఏమైందంటే బ్రెజిల్ నుంచి పోతుంది. బ్రెజిల్ అనేది పైన ఉంటుంది కాంటినెంట్. మీరు మీ అకాడమీకి ఎప్పుడైనా హాబీగా సరదాగా వెళితే వాళ్ళకి ఏమేమి పాఠాలు చెప్తారు? నేను ఎక్కువగా ఇష్టపడేది జాగ్రఫీని. మీరు ఎక్కువగా ఇష్టపడే జాగ్రఫీ నాలెడ్జ్ ఇక్కడ కూడా ఉపయోగపడింది. ఏ ఆఫ్రికా ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మీకు 3,20,000 రూపాయల చెక్కు మీద సంతకం పెడుతున్నాను. నాకు చాలా గర్వంగా ఉంది. మొదటి పార్టిసిపెంట్కి మొదటి చెక్ ప్లీజ్ టేక్. రైట్, ఇది మీది, ఇక్కడ ఉంచుతున్నాను. అన్నయ్య, పెన్ ఇక్కడ ఉంది కదా, మీరు మళ్ళీ లోపల నుంచి తీసి సంతకం పెట్టారు. ఇది నా మిస్సెస్ నాకు గిఫ్ట్ ఇచ్చింది. ఇది ఏమన్నదంటే, ఈవేళ మీరు చెక్స్ మీద సంతకం పెట్టే అవకాశం వస్తే కనుక మీరు దీంతో పెట్టండి, అది అవతల వాళ్ళకి లక్ని తీసుకొస్తుంది. చాలా అన్నయ్య, సంతోషం అన్నయ్య. మీకు మరింత లక్ రావాలని తన కోరిక, నా కోరిక. తప్పకుండా. ఓకే సోమిరెడ్డి గారు, ఇక మీరు ₹1,00,00,000 గెలుచుకోవడానికి 5 ప్రశ్నల దూరంలో ఉన్నారు. ఇంతవరకు ఒక్క లైఫ్ లైన్ కూడా మీరు వినియోగించుకోలేదు. షల్ వి కంటిన్యూ? ఓకే మాస్టర్ జీ, 11వ ప్రశ్న 6,40,000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్.
1853 ఏప్రిల్ 16న భారత్లోని మొట్టమొదటి ప్యాసింజర్ రైలును లాగటానికి ఉపయోగించిన 3 లోకోమోటివ్ల పేర్లు ఏమిటి? వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద 3 locomotives that hauled the first ever passenger train service in India on April 16th, 1853? Options are A. Satyam Shivam Sundaram, B. Sahib Sindh Sultan, C. Sahib Bibi Ghulam, D. Ram Rahim Robert. సాహిబ్ సింద్ సుల్తాన్, సాహిబ్ బీబీ గులాం, సత్యం శివం సుందరం. ఇక్కడ మీకు ఎలాంటి టెన్షన్ లేదు, టైమర్ లేదు. మొట్టమొదటి ట్రైను 1853 అనేది గుర్తు భారతదేశంలో, బాంబే నుంచి తానా వరకు. కాకపోతే వాటికి లాగడానికి ఉపయోగించిన లోకోమోటివ్ పేర్లు అనేది నేను ఎక్కడో చదివినట్టు గుర్తు, కానీ వాటి పేర్లు అనేది ఖచ్చితంగా ఇది అని చెప్పలేకపోతున్నా. సాహిబ్ సింద్ సుల్తాన్, సాహిబ్ బీబీ గులాం, రామ్ రహీం రాబర్ట్. ఇలాంటి పరిస్థితుల్లో మీకు సాయపడటానికి లైఫ్ లైన్స్ ఉన్నాయి, వాటిని వినియోగించుకోవచ్చు. సాహిబ్ సింద్ సుల్తాన్, సత్యం శివం సుందరం. సత్యం శివం సుందరం కూడా చాలా నియర్గా ఉన్నది. ఏఆర్సి మేబీ 50-50 అన్నయ్య లైఫ్ లైన్. ఓకే మాస్టర్జీ, యాక్టివేట్ 50-50. మాస్టర్జీ, ఈ ఆప్షన్స్ లో నుంచి 2 రాంగ్ ఆన్సర్స్ ని తప్పించండి. సాహిబ్ సింధ్ సుల్తాన్ అనేది పంజాబ్లో సింధు, సుల్తాన్, సాహిబ్. మీకు ఇంకా 2 లైఫ్ లైన్స్ ఉన్నాయి. లేదన్నయ్య, అనుమానం ఉంటే బి కనుక- ఆన్సర్ అన్నయ్య. నేను అనుకుంటున్నా బి. సత్యం శివ సుందరం పెట్టడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు కాబట్టి. అప్పుడున్న వాళ్ళు సాహిబ్ సింధ్ సుల్తాన్ బి అనుకుంటున్నా నేను, అంటే అనుకోవటం కాదు, బి షూర్ షూర్ ఫిక్స్ చేయమంటారా? ఫిక్స్. ఓకే మాస్టర్జీ, ఫిక్స్ బి సాహెబ్ సింధ్ సుల్తాన్. మీరు ఏ సత్యం శివం సుందరం అని ఉంటే గనక రాంగ్ ఆన్సర్ అయి ఉండేది బి సాహెబ్ సింధ్ సుల్తాన్. రైట్ ఆన్సర్. గుడ్ గుడ్. సాహెబ్ సింధ్ సుల్తాన్ అనేది 3 హిస్టారిక్ స్టీమ్ లోకోమోటివ్స్. స్ట్రెచ్ 21 మైళ్ళు, 14 భోగీలు ఉన్నాయి, ప్యాసింజర్స్ 400 మంది. మొట్టమొదటగా బోరిబందర్ నుంచి ఠానే వరకు నడిచింది. ఇక్కడ మీకు 6,40,000 రూపాయల చెక్కు మీద నేను సంతకం పెడుతున్నాను. లక్కీ పెన్తో. అయితే ఇది నేను మీకు ఇవ్వడం లేదు, ఇక్కడ ఉంచుతున్నాను. అది కూడా వద్దనే. మరింత పెద్ద మొత్తంతో మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలని ఆశపడుతున్నాను. చిరు విరామం. ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం. డోంట్. వెల్కమ్ బ్యాక్. 43 సంవత్సరాల సోమిరెడ్డి గారు మన ముందు హాట్ సీట్ లో కూర్చున్నారు. మీకు ఇంకా 2 లైఫ్ లైన్స్ ఉన్నాయి. కేవలం 4 ప్రశ్నల దూరంలో ఉన్నారు ₹1,00,00,000కి. వెనుకున్నటువంటి మీ కుటుంబ సభ్యులందరూ కూడాను టెన్షన్ గా ఉన్నారు. టెన్షన్ లేదు సార్. ఏం లేదు. సో వారి మీద నమ్మకం మీకు ఉంది, ఖచ్చితంగా కానీ మా గెలుస్తారు. టెన్షన్స్ ఎప్పుడు మా దగ్గరికి రానివ్వరు. ఫెంటాస్టిక్. గుడ్ గుడ్. మంచి ఫిలాసఫీ. రైట్. సో షల్ వి కంటిన్యూ? కంటిన్యూ. ఓకే మాస్టర్జీ, 12వ ప్రశ్న, 12,50,000 రూపాయల ప్రశ్న. ఆన్ యువర్ స్క్రీన్ ప్లీజ్. వీటిలో తొలిసారిగా దాని ఉనికిని గుర్తించిన అడవి మీదుగా పేరు పెట్టబడినది ఏది?
Which of these is named after a forest where it was first identified? Options are A. Marburg virus, B. Ebola virus, C. Zika virus, D. Lassa fever. ఇందులో అయితే నేను విన్న అయితే ఎబోలా వైరస్ జికా వైరస్ విన్నానయ్య. మార్బర్గ్ వైరస్ అసలు ఫీవర్ వినలేదు. మీకు లైఫ్ లైన్స్ ఉన్నాయి. ఎబోలా అంటే నది మీద వచ్చిన పేరు, అది అడవి మీద కాదు. ఎబోలా వైరస్, లస్సా ఫీవర్, జికా వైరస్, మార్బర్గ్ వైరస్ లేదు. జికా జడేకి జికా. సి అన్నయ్య, జికా వైరస్. ఓకే, క్లియర్ గా ఫిక్స్. లాక్ చేయండి, జికా వైరస్. ఓకే మాస్టర్ జీ, ఫిక్స్ సి, జికా వైరస్. రెండు లైఫ్ లైన్స్ ఉన్నాయి. మీకు ఆన్సరు ఆడియన్స్ కి ఇది అని తెలియలేదు. ఇక్కడ ఉండే ఆడియన్స్ కూడా 53% జికా వైరస్ అన్నారు. మరి ఎబోలా అంటే ఎలా కాదనుకున్నారు? ఎబోలా రివర్. ఓకే, మార్బర్గ్ తెలుసా మీకు? అసలు ఇల్లే అన్నయ్య, ఆ వైరస్ 2 పేర్లు ఇల్లే, లస్సా ఫీవర్, మార్బర్గ్ ఇనలేదు. మార్బర్గ్ అనేది జర్మనీలో ఒక టౌన్. కానీ లస్సా అని చెప్పుకుంటే కనుక మీరు 12,50,000 రూపాయలు పోగొట్టుకునేవారు. Zika virus is the right answer. Well done. Okay. 12,50,000 రూపాయల చెక్ మీద మీకోసం చాలా సంతోషంతో ఆడియన్స్ పోలి పోదా అనుకున్నాను, కానీ వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారేమో అని నేను మళ్ళీ డౌట్ వచ్చాను. ఇది ఇక్కడే ఉంచుతున్నాను అన్నయ్య. వదిన సంతకం పెన్నుతోనే పెట్టారు కదా, దాంతోనే పెట్టండి తప్పకుండా. ఓకే, చాలా బాగా ఆడుతున్నారు. 1,00,00,000 రూపాయలకు 3 ప్రశ్నల దూరంలో ఉన్నారు. ఇంకా మీకు 2 లైఫ్ లైన్. మా మాస్టర్ గారు శంఖం పూరించారు. ఓకే, మళ్ళీ మనం రేపు ఆడుకుందాం. కమాన్. గుడ్. ఓకే, సమయం అయిపోయింది. మీకు తెలుసుగా, ఈ శబ్దం దానికే సంకేతం. నా మొదటి రోజు ఆట చాలా గొప్ప అనుభూతి ఇచ్చింది. మరో ఎపిసోడ్లో మరింత ఉత్సాహంగా మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్వీట్ డ్రీమ్స్ అండ్ గుడ్ నైట్.